నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఆదివారం దినమున ప్రభు సన్నిధానంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక భాగ్యాన్ని బట్టి ఈరోజు మనము ధ్యానించి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తున్న ఈ జీవన విధానాలలో దేవుని యొక్క వాక్యపు వెలుగు మనకు తెలియకపోతే మన జీవితంలో ఏమవుతున్నాం అనేది మనకి అర్థం కాదు. దేవుని స్తోత్రం. చాలా మంది మన జీవితంలో ప్రభువుని నమ్ముతున్నామని అనుకుంటాం, ప్రభువుని విశ్వసిస్తున్నామని అనుకుంటాం, ప్రభువుని నేను నమ్ముతూ ముందుకు వెళుతున్నానని అనుకుంటుంటాం. కానీ నమ్ముతున్నటువంటి మన బ్రతుకులలో చాలాసార్లు నమ్మిన దానికి తగిన ప్రతిఫలాలు మనము చూడలేక నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు మనము అనుభవిస్తూ ఉంటుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నమ్మే దేవుడు ఎవరు అనేటటువంటిది ఆలోచించేటప్పుడు సర్వశక్తి గల దేవుడు అని మనము ఎరిగిన వాళ్ళగానే ఉంటాం. దేవుని స్తోత్రం. కానీ మన జీవితంలో మన నమ్మికలలో మన బ్రతుకులలో ప్రభువు నాకు ఏమి చేశాడు అనేటటువంటి ఆలోచనలోనికి మనము వెళ్ళిపోతూ కుంగిపోతుంటుంటాం కొన్నిసార్లు. కాబట్టి దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని భక్తులుగా మన జీవితాల్లో నమ్మకానికి తగినటువంటి ఫలితాలు మనము ఎలాగ చూడాలో ప్రభు ఏమి మాట్లాడినై ఉన్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14 అయితే మొదటి నుంచి చదవగలరు. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజు అయ్యెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను ఊరియ దేవతా స్తంభములను యూదా వారి పట్టణంటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున గాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారును కీడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆశాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రశస్తమైన సన్నిధానం ఉంటుందా? ఆశ అనేటువంటి రాజు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఆశ తన యొక్క జీవిత కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఉన్నటువంటి దినాలలో నెమ్మదిగా ఉంది, ప్రశాంతముగా ఉంది, ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు నిరభ్యంతరముగా తిరుగువారుగా జీవించేటటువంటి అవకాశము కలిగిన వారి ఉన్నారు. గోపురములను గుమ్మములను అమర్చుకున్న వారి వలె ఉన్నారు. అంతేకాదు పట్టణములన్నీ కట్టి వృద్ధి నొందిన వారి వలె వీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంతేకాదు వారు సంఖ్యాబలం చూస్తే 3 లక్షల మందిగా మనం చూస్తా ఉన్నాము. అలాగే దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో 2,80,000 మంది బెన్యామీయులను కూడినటువంటి సైన్యము కలిగిన వారిగా వారు ఉండినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధానంలో డాళ్లను ఈటలను పట్టుకునేటువంటి వారు 3 లక్షల మంది యోధవారును, అలాగే విల్లు వేయు 2 లక్షల చూడండి కేడుములు ధరించి విల్లు వేయు వారు 2,50,000 మంది బెన్యామీయులను కూడినటువంటి సైన్యము కలిగిన వారిగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, వారి జీవితంలో నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది, ఆశ ఏలుబడి కాలములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు తన యొక్క జీవితంలో ఒక అపశృతి ఏర్పడింది. మనం చూసినట్లయితే 9వ వచనం నుంచి మనం చూస్తే, కుషుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మరేషా వద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆశ చూడండి, అక్కడ యుద్ధానికి వచ్చాడు ఒక రాజు. ఎవరా రాజు? కుష్యుడైన జరహు. దేవునికి స్తోత్రం. వారి మీదకి దండెత్తి వచ్చాడు. ఎంతమందిని పట్టుకుని వచ్చాడు అమ్మా? ఎంతమంది పట్టుకొచ్చాడమ్మా? 1,000. చూడండి ఎంతమంది? 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి వచ్చాడు. ఎవరి మీద దండెత్తి వచ్చారండి? యూదా ప్రజలైనటువంటి వారి మీదకి ఆశ ఏలుబడి కాలంలో. దేవుని స్తోత్రం. వారు వాళ్ళని నాశనం చేయడానికి వచ్చారు, వాళ్ళని అంతమొందించడానికి వచ్చారు. కానీ ఆ సమయంలో ఆశ ఏం చేస్తున్నటువంటి 11వ వచనంలో, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. దేవుని స్తోత్రం. మాట చక్కనైన మాట. ఏమంటాడండి? దానికంటే ముందు చూడండి, ఏమ్మా దానికంటే ముందు ఎవరికి సహాయం చేయటకు అమ్మ, ఎవరికి సహాయం చేయటకు? బలము లేని వారికి. దేవునికి స్తోత్రం. నాకే బలం లేదు, నాకే శక్తి లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, అసలుకి నేను ఎలా నడుస్తాను, ఎలా కూర్చుంటాను, ఎలా తింటాను, ఎలా ఉంటాను, ఎలా బతుకుతాను ఓదుకులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలము లేదు. హృదయం ఉండాలి. ఉన్న బలం చూస్తే ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది అమ్మా? సుమారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర? కేవలము 5 లక్షల మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చలిచీమలు చాలా ఎక్కువ అనుకోండి, ఉన్నోడు బలవంతుడే ఒకడు. ఏంటండి తెలుసా మీకు? తెలుసా తెలీదు? తెలుసా తెలీదు? చదువుకున్న తెలుగు పాటలు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి బలవంతుడైనా చలిచీమల చేత చావక తప్పదరా సుమతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చలిచీమల దండు ఎక్కువగా ఉంది, కానీ బలవంతుడు ఒకడే. కానీ అక్కడ ఆల బలం ఎక్కువగా ఉంది కాబట్టి వీడు బలహీనుడైపోయాడు, అనడానికి గురైపోయాడు. కాబట్టి ఇక్కడ ఈయన కూడా అందుకే దేవుడితో చెప్తున్నాడు, బలహీనులమైన వారు, మేము బలము లేని వారం. కాబట్టి ఏమంటారు? బలము లేని వారికి ఎవరు సాయం చేస్తారట? ఎవరటండి? సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరు లేరు. దేవునికి స్తోత్రం. మనం నమ్మిన దేవుడి కంటే ఎవరు కూడా బలవంతులు లేరండి. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంత బలవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కొన్నిసార్లు దేవుడు బలాన్ని పక్కనెట్టేసి మన బలం ఉపయోగిస్తాం. ఏం చేస్తామమ్మా? దేవుడు బలాన్ని పక్కన పెట్టేసి మన బలాన్ని ఉపయోగిస్తాం. దేవుని స్తోత్రం. మన బలం ఉపయోగిస్తే గౌరవం పెరిగిపోద్దా? కాబట్టి ప్రభు సన్నిధానంలో ఇక్కడ చూడండి, దేవుని బలమును గురించి ఆలోచించి ఇక్కడ చూడండి. ఆశ
దేవుడి బలం ఎంతటి బలమైనదో గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలాన్ని గ్రహించడానికి ముందు ఆ బలము దేవుని కలిగి ఉన్నాడని, ఆయన కంటే బలవంతుడు లేడు అనడానికి మరొక బలం ఆయనలో ఉంది. ఏటా బలం చూపించమంటారా, చెప్పమంటారా? చూడండి, చదవండి అక్కడ. మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమునకే బలమైనటువంటి మరొక బలం ఏంటంటే చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్ముకున్నామా? నిన్నే నమ్ముకున్నా నేను. దేవునికి స్తోత్రం. ఎవరిని నమ్ముకోలే. ఎలాంటి వారు రావచ్చు, ఏ విధమైన వారు రావచ్చు, ఎలాంటి సామర్థ్యమైన వారు రావచ్చు, ఎలాంటి బలసూరులైనా రావచ్చు. అలాగే మన జీవితంలో వచ్చేటటువంటి పరిస్థితులలో ఏ పరిస్థితులు అయితే మీరు అవి చాలా బలమైనవి, అవి నన్ను పడగొట్టేవి, అవి నన్ను నాశనం చేసేవి, అవి నన్ను అవి నా బ్రతుకులలో బ్రతకనివ్వకుండా చేసేవి, అవి నాకు ఏమాత్రం కూడా నిలవనివ్వకుండా చేసేటటువంటివి అని వేరే కోణాలలో అలాంటి మీ జీవన శైలిలో కూడా మీరు ఆలోచించే ఆలోచనలకు కూడా ఇది ఒక సమాధానం. దేవునికి స్తోత్రం. అది ఏమిటి ఆ సమాధానం అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నమ్మదగినటువంటి దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క బలం ఏంటంటే ఆయన యందు మీరు నమ్మిక ఉంచడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మేటటువంటి వ్యక్తిత్వాలు మనం అమర్చుకోవాలా. నమ్ముతున్నాను అని అంటాం వల్ల, నమ్ముతున్నాను అని అంటాం. నమ్మితే మరి ఎందుకు నీ జీవితంలో పొంగిపోతున్నావు? ఏమ్మా, నమ్మితే ఎందుకమ్మా మాడి మరి మసాలా దోశలు కడతావు మాకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరదాగా ఉండొచ్చు కదా. ఏమ్మా, నమ్మేటప్పుడు ఎందుకు నీ ముఖం వికారంగా ఉండవలసిన పని? దేవుని స్తోత్రం. నమ్మితే ఎందుకు ఉంటారా? దేవుని సన్నిధానంలో మనము హృదయారా కృంగిపోవలసిన పరిస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో నమ్మకం విషయంలో మనము ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా దేవుడారా, మనం పురిగొల్పబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన యొక్క దివ్యమైనటువంటి జీవవాక్యములో దేవుడారా, ఆయన దేవుడారా తన ప్రశస్తమైన తన కృపలో విజయం ఇచ్చే దేవుడు. అందుకే దేవుడారా 16వ అధ్యాయం 6వ వచనంలో దేవుడారా చూడండి, 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతములోనే 16వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీలను, లుబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించిన. దేవుని స్తోత్రం. దేవుడు తన యొక్క కృపలో దేవుడారా తన ప్రజలను ఎప్పుడు కూడా వారి నమ్మకాలను పాడు చేసే దేవుడు కాదండి. దేవుని స్తోత్రం. ఎంత మాత్రం కూడా ఆయన తన ప్రజలను నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని చెప్పేసి దర్శించేటటువంటి దేవుడు ఆయన. ప్రజలు ఏం చేస్తారండి? నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము అంటారు. ఏమండి? కానీ నన్ను నమ్మంటారు, కానీ తర్వాత బిడ్డారా విడిచిపెట్టేస్తారు లేదా? నన్ను నమ్ము, నేనున్నాను కదా. దేవుని స్తోత్రం. కానీ ఏ టైంలో ఎప్పుడు ఎలా విడిచిపెట్టేస్తారు మనకి తెలియదు. కానీ నీవు నమ్మిన దేవుడు బిడ్డారా నమ్మదగిన దేవుడు. ఎలాంటి నమ్మదగిన దేవుడు అంటే నిన్ను ఆయన విడువడు, ఎడబాయని దేవుడు. దేవునికి స్తోత్రం. ముదిమి వచ్చు వరకు ఆయన నిన్ను ఎత్తుకునేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మార్కు సువార్తలో మనం చూస్తాం. దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువు చెప్పిన మాట, ఒక వ్యక్తి నలుగ కార్చుకొని పళ్ళు పడబడిన కొరికదు అనారోగ్యానికి గురైపోయినట్టు ఒక వ్యక్తిని తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో శిష్యులు తన పట్ల ఆ కార్యము చేయలేకపోయినప్పుడు ప్రభువుతో ఆయన ఆ పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు మనం చూస్తాం. అక్కడ ప్రభువు చెప్పిన మాట చూడండి 9:23లోని,
మార్క్స్ 9:3 అంటాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యం. సరే, ఇక్కడ ఏది ఇప్పుడు మనకి ఇంప్రూవ్ అవ్వాలి చెప్పండి? ఈరోజు మీకు ఏది ఇంప్రూవ్ అవ్వాలి ఎక్కువ? నమ్మకం ఇంప్లిమెంట్ చేసుకోవాలా దేవుని భక్తులుగా. మన జీవితంలో ఏదో ఏమంటారా లోకస్తుల వంటి భక్తుల వంటి వారి వల్ల మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తప్పకుండా మనలో మనం విశ్వసించిన దేవుని యందు మనం ఒక నమ్మకానికి ఏమంటారు పురుగొల్పుకోవాలా. ఆ నమ్మకాన్ని అభివృద్ధి చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకమును దృఢపరచుకోవాలా. ఆ నమ్మకము నిశ్చయతగా స్థిరపరచుకోగలగాల మనం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి అమ్మా? ఎప్పుడు జరుగుతాయి? ఊరకని మాట్లాడుకుంటే జరుగుతాయా? నమ్మకాన్ని గురించి ప్రసంగాలు సమాజంలో తాత ముత్తాతల నుంచి ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? కానీ చాలా మంది జీవితాల్లో దేవుడు బిడ్డలారా ఎందుకు ఆ అనుభవంలోనికి వెళ్ళలేకపోతున్నారు అని అంటే చెప్పుకునే వారిగా అయిపోతున్నారు తప్ప అది క్రియారూపకముగా వారు అనుభవించాలని వారు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రియారూపకముగా దానిని మనము ఏం చేయాలి? అభ్యాసం చేయాలి నమ్మకాన్ని. దేవునికి స్తోత్రం. మన నమ్మకాన్ని ఏం చేయాలండి? క్రియారూపకముగా మనము అభ్యాసం చేయగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము అభ్యాసం చేసుకోకపోతే మనము నమ్మకం అనే మాట అయితే ఉంటది తప్ప ఆ నమ్మకపు ప్రభావం మనము చూడలేదు. ఇంకా అర్థమవుతుంది లేదా? అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇక్కడ ఆశ బిడ్డారా ఆ నమ్మకాన్ని దృఢపరిచేసుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అయ్యో ఎంతమంది జనాలు అని పారిపోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ జనములను చూడగానే అక్కడ నుంచి పారిపోలేదండి. వెంటనే ఏం చేశాడండి? దేవుని తట్టు చూసేసాడు. దేవుని స్తోత్రం. ఆ చూసేటటువంటి ఆ చూపుల్లో మొట్టమొదటిసారిగా స్థిరమైన బలమైన కదలనైనటువంటిది ఏంటంటే నమ్మకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మాడు, దేవుడు కూడా చేశాడు వాగ్దానం. నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని. సాధ్యమైందా లేదా? అయిందా లేదా? దేవునికి స్తోత్రం. అక్కడ చూస్తే అంతమంది ప్రజలను కూడా బిడ్డారా దండెత్తి వచ్చిన వారందరూ కూడా బిడ్డారా తిరిగి వెనకకి పారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెనకకి పారిపోతారు. దేవునికి స్తోత్రం. ఒక్కడు కూడా అక్కడ నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట చదువు దేవుడారా. చూడండి దేవుని సందు 13వ వచనంలోకి వచ్చేయండి. దేవుడారా 11వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మొత్తాడండి దేవుడు? ఎవరిని మొత్తాడండి? ఆయన బ్రదర్లా? దేవునికి స్తోత్రం. శత్రువులైనటువంటి వారిని దేవుడు కుష్యుడైన జరహు తన యొక్క సైన్యాన్ని అంతటిని కూడా దేవుడు మొత్తేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం దేవుని ద్వారా ప్రప్రథమైనటువంటిది నమ్మకాన్ని దృఢపరచుకోవడం వల్ల. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకం అనేటువంటిది ఏమంటారు? కేవలం మీరు ఈ వాక్యం వినేసేసి వెంటనే ఏమంటారు ఈరోజు చక్కగా మంచి వాక్యం విన్నాము అనుకొని వెళ్ళిపోతే కాదు, కానీ దానిని మీరే ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. అభ్యాసం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభ్యాసం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు అభ్యాసం చేస్తామో మన జీవితంలో బిడ్డలారా ఆ అభ్యాసములని గొప్ప విజయాన్ని మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధానంలో ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. ఇంతకు మునుపు అనారోగ్యం వచ్చేటప్పుడు, కరోనా వచ్చినప్పుడు
ఏమంటారు, అందరికీ మెసేజ్ పెట్టారు. ఏమని? కరోనా వచ్చింది నా కొరకు ప్రార్థించి. దేవుని స్తోత్రం. కరోనా వచ్చింది నా కొరకు అందరూ ప్రార్థించి. చుట్టాలకి, బంధువులకి, ఏమంటారు, స్నేహితులకి, అలాగే ఎంతో మంది సేవకులకి ఎన్ని ప్రార్థన గుంపులు ఏమంటారా, ప్రేయర్ టవర్స్ ఉన్నాయి, అన్నిటికీ మేము పంపించేసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు క్షేమం ఉంటారని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్షేమం పొందున్నాం. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడుండే విశ్వాసం అలాంటిది కాకూడదు. దేవుని స్తోత్రం. అది ఇంకా మెరుగైన విశ్వాసం కావాలి. నాలుగు ఏం కావాలి? మెరుగైన విశ్వాసం కావాలి. ఏం చేయాలి దీనికి? హృదయమిల్లారా ఆలోచన చేసేటప్పుడు హృదయమిల్లారా నాలో ఒక హృదయమిల్లారా ఇతరులకు అది కఠినమైనటువంటి ఆలోచన విడిది, అది మూర్ఖమైన ఆలోచన అని అనిపించవచ్చు. కానీ హృదయమిల్లారా దేవుని సన్నిధానాలకి, దేవుడితో నాతో బంధం యొక్క బలం ఏదో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. విశ్వాస బల ప్రభావం ఏమిటో రుజువు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిసారి ఎవ్వరికి కూడా వచ్చేటటువంటి కష్టాన్ని చెప్పలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి చెప్పలేదు. దేవుని స్తోత్రం. స్నేహితులకు గాని, బంధువులకి గాని, రక్త సంబంధులకు గాని, ఏమండి, ఎవరికి చెప్పలేదు. ఎవరికి తెలుసు? కేవలం ఎవరైతే నా ఇంటికి వచ్చి ఉన్నారో కేవలము మీకు మాత్రమే తెలుసు. అది ఒకేసారి అందరికీ తెలుసా? అందరికీ ఒకేసారి తెలుసా? ఎవరు వచ్చి నా దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎందుకు లేదా అనేది తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరికి మీకు అందరికీ తెలియదు ఎప్పుడు? ఆదివారపు ఆరాధనలో తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అలాగని ఎవరికైనా తెలియజేస్తామంటే తెలియచేయలేదు. కానీ విశ్వాసం ఒక కొత్త బలం ఏంటో తెలుసండి. దేవుడే తన కృప చేత ఏం చేశాడంటే ఒక దేవదూతను పంపించినట్లు ఒక పాస్టర్ గారిని మన దగ్గరికి పంపించేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నా పాస్టర్ గారికి ఏమైనా చెప్పామా? అయ్యా, నేను ఇలా బలహీనతతో ఉన్నాను, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఈ టైంలో నువ్వే నాకు దిక్కు అని అన్నానా? ఏమైనా అన్నానా? మీ ముందరే రుజువు. దేవుని స్తోత్రం. అన్నానా? హృదయం దేవుడి తన హృదయంలో ప్రేరేపించాడు. వెంటనే తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేశాడు. మార్గము దేవుడు సరళం చేశాడు. ఆ యొక్క దైవజన్ నిజంగా నన్ను ప్రేమించి వచ్చాడు. ఉపద్య పాస్టర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపద్య పాస్టర్ ఆల్రెడీ ఆయన బలహీనుడు, ఆయన ఆరోగ్యవంతుడు కాదు. దేవుని స్తోత్రం. ఆయనే బలహీనతల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనే అనారోగ్యంతో ఉన్నాడు. కానీ ఎందుకు దేవుడు ఇక్కడికి రావాలని ప్రేరేపించాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత బలహీనుడైన ఆయన ఈ బలహీనుడిని తన వాహనం మీద ఎక్కడికి తీసుకెళ్ళాడండి? హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయనే దగ్గరుండి జాయిన్ చేయించి. దేవుని స్తోత్రం. ఎవరితో చెబితే జరిగేవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తన యొక్క కృపలో తూలిపోయిన నడవలేకపోయే పరిస్థితి వచ్చిన అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పితే చూసండి, ఇంకొక వారం రోజులు కానీ లేట్ అయితే మీ కాలు చేతులు పూర్తిగా పడిపోయి ఉండేవి అని చెప్పారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కూడా నేను భయపడలేదు. దేవా నీకు స్తోత్రం నాయన, ఈ సమయంలో నీవు నన్ను ఈ స్థలానికి ఈ దాసుడి ద్వారా తీసుకొచ్చావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు సముఖంలో అక్కడ వారు ఉండేవారు డాక్టర్లు ఏమి నా స్నేహితులు కాదు, నా బంధువులు కాదు, నాకు తెలిసిన వాళ్ళు కాదు, అతనికి నా మొఖం చూసిన వాళ్ళు కూడా కాదు. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ వైద్యులు కూడా నా యందు దయ చూపించిన వారయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది క్యూలో లైన్ లో ఉండినప్పటికీ కూడా బిడ్డారా వాళ్ళు ప్రత్యేకముగా నన్ను పిలిచి దేవుని స్తోత్రం
అక్కడ పిలువబడడానికి, అక్కడ వాళ్ళని చూడడానికి మరొక బిడ్డను వాడుకున్నాడు. అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పాస్టర్ గారికి తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడ్ని దేవుడు వాడుకున్నాడు. ఆవిడికి నేను కూడా తెలియదు, దేవుని స్తోత్రం. ఆవిడకి ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్టు ఆవిడ పరిగెత్తుకుని వచ్చి ఆ వైద్యం అంతా జరిగేంత వరకు ఆమె నాతోనే నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ పిల్లలు అంత చక్కగా పిల్లలు రిసీవ్ చేసుకుని మా కొరకు పాట పాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె పేరేం పేరు చదివి సునీత అనేటటువంటి సహోదరి పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చక్కనైనటువంటి విలువైన బలమైన దైవజన సహవాసంలో ఎదుగుతున్నటువంటి బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆ సహోదరి ఆ ప్రకారంగా అక్కడ వాడబడింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి అంటే దేవుడారా నేరుగా దేవుని దగ్గర నుంచి జరుగుతూ ఉంటాయి. ఈ అనుభూతి ఈ విశ్వాసం ఈ యొక్క నమ్మకము పెంపొందించుకోవడానికి నేను కలిగింది ఏంటంటే ఈసారి ఎవ్వరికి ఏది చెప్పకుండానే దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంటి నమ్మకం? ఇంతకు ముందు అందరికి చెబితే చేస్తాడు నమ్మకం. ఇప్పుడు మారిన ఇప్పుడు అభివృద్ధి అయిన నమ్మకం ఏంటి? ఎవరికి చెప్పకపోయిన దేవుడు చూసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు విశ్వాస పరిమాణాన్ని పెరగడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక అడుగు ముందుకి వేయగలగాలి. దేవునికి స్తోత్రం. అది అవతల వారికి అర్థం కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం. అవతల వారికి అది కఠినం అనిపించవచ్చు. దేవునికి స్తోత్రం. అవతల వారికి మూర్ఖత్వం అనిపించవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా అది దేవునికి భక్తునికి అనుసంధానమైనటువంటిది. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ జీవితంలో కూడా మీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? పురిగొల్పుకునే వారిగా మీరు ఉండాలి. డేలా పడిపోకూడదు. ఒకటండి మన నిరీక్షణ, బ్రతికితే ఇక్కడ ప్రభు కొరకు బతుకుతాం, చనిపోతే ఎక్కడ ఉంటామండి? నరకం ఉంటారా? ప్రభువు రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. చనిపోయాడు, ఎక్కడ ఉన్నాడండి? అబ్రహాము రొమ్మున. దేవునికి స్తోత్రం. ఆనందం ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడ ఉన్నాడండి? పాతాళ మంది ఉన్నాడు. దేవుని కానీ నవ్వుతున్నాడా? ఆనందిస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడారా ఇహ పరముల స్వాస్థ్యమందు నిరంతరం నీవు సంతోషముగా. అందుకంటాడు కదా యేసు ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవతలు ఏమంటారు చెప్పండి? ప్రజలందరికీ ఏంటంటే ఆయన ఉండడం వల్ల ప్రజలందరికీ ఏంటమ్మా? ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానమని అని మీకు తెలియజేస్తాం. దేవుని స్తోత్రం. యేసయ్య పుట్టుకలో సంతోషం, ఆయన మనం నమ్ముకున్నట్లు మనకి కూడా సంతోషమని. అందుకే విచారం పడకండి, దేనికి విచారించే వారిగా ఉండకండి. దేవుని స్తోత్రం. పెరగండి, లెవెల్ పెంచండి. ఈ రోజు దేవుడు చెప్తున్నటువంటి ఒక కొలమానంలో ఒక భాగం ఏంటంటే విశ్వాసం యొక్క డెప్త్ ని పెంచుకోవాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం యొక్క డెప్త్ మనలో పెరిగితే అక్కడ కార్యాలు ఇంకా గొప్ప కార్యాలుగా మారిపోతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని దేవుడారా ప్రభువు తన యొక్క వాత్సల్యత వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా కీర్తన 94:16లో చూడండి. 94:16లో ఆయన అంటాడు 94:16 అంటాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 62:1 కూడా మనం చూసినట్లయితే దేవుడారా నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా 28:7 కీర్తనలో మనం చూస్తే దేవుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవుని స్తోత్రం. ఏడుస్తున్నాడా నవ్వుతున్నా? ఏం చేస్తారనమ్మా? పాటలు రావండి అయ్యగారు అండి, నేర్చుకోండి. పాటలు రావండి అయ్యగారు, నేర్చుకోండి. పాటలు రావండి మాకు, అందుకే అలాగా దుమ్మ మొక్క వేసుకొని కూకుంటామండి కాదు. పాటలు నేర్చుకోండి. ఎవరో రాసిన పాటలు మీ నాలుగు తిరగలేదు అనుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు రాసుకోండి పాటలు. దేవుని స్తోత్రం. మీకు నచ్చినటువంటి సినిమా పాటలుగా రాసుకోండి. దేవుని స్తోత్రం. యేసుతో అనుబంధమైనటువంటి పాటలు యేసన్న గారు రాసుకున్నారు. యేసన్న గారు వేరే వాళ్ళ పాటలు పాడడం ఆయనకి రాదు. దేవుని స్తోత్రం. ఆయన పాటలు ఆయన రాసుకున్నాడు లేదా? ఇప్పుడు పాపులరే కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టీవెన్ గారికి వేరే వేరే పాటలు పాడడానికి ఆయనకి ఇష్టం ఉండదు, కాబట్టి ఆయన సొంతంగా పాటలు రాశాడు. కానీ స్టీవెన్ పాపులరే కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెత్మెన్ గారికి అవతల పాటలు పాడడానికి ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి ఆయన పాటలు పాడుతూ 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 పాటలు పాడాడు. ఆయన పాటలు ఇప్పుడు నోటెడే కదా? దేవునికి స్తోత్రం. ఆకుమంచి దానియేలు గారి ఇతర పాటలు పాడడానికి ఆయనకి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన కొన్ని పాటలు రాసుకుంటా వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పాటలు పాపులరే కాదా? ఆ భక్తుల పాటలు మనం పాడుతుంటే మన కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకు ఎవరి పాటలు పాడేటువంటి జ్ఞానము గాని నైపుణ్యత గాని నాలుగు తిరగకపోతే నీ సొంతంగా పాట రాసుకొని పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యం కూడా ఇదేంటి కొత్త సాంగ్ పాడింది, ఎక్కడ కూడా నేను వెళ్ళలేదని చెప్పి నువ్వే ఇక గణపరచబడతావు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఎప్పటికీ నా జీవితంలో పాట రాదండి, నేను దిమ్మమొహం వేసుకుని అలాగే ఉంటానండి అంటే నేను అలా తిట్లు కాస్తూనే ఉంటాను తప్ప నేను ఏనాడు దేవుణ్ణి ఆరాధించే విధంగా మారనండి అంటే నీ అంత మూర్ఖులు ఎవడెవడ భూమి మీద ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అందుకే భక్తుడు ఏం చేస్తాడండి? దేవుని యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి కీర్తనలతో పాడుతూ ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బలహీనుడైపోయిన నేను నిలబడి స్తుతించి ఆరాధిస్తామంటే మనం స్తుతించడానికి ఇబ్బంది అయిపోతున్నాము, చప్పట్లు పడడానికి ఇబ్బంది అయిపోతున్నాము, ఆరాధించడానికి ఇబ్బంది అయిపోతున్నాము. ఒక పాటికి రెండు పాటలకి ఇలాగ అయిపోతే రోజంతా ఒకవేళ ఆరాధించాలనేటటువంటి ఒక నిర్ణయం గాని తీసుకుంటే అప్పుడు ఎలా ఉంటారు చెప్పండి మీరు? ఏమమ్మా ఎలా ఉంటారు? ఆరాధనలో రెండు పాటలకే నిలుచుకుపోతున్నారు. ఎక్కడ రోజంతా దేవుళ్ళు ఆనందిద్దాం, ఈ రోజు ఆరాధిద్దాం. కొన్ని సంఘాలు వాళ్ళు పెడతారు ఆరాధన, స్తుతి ఆరాధన. ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల స్తుతి ఆరాధన చేద్దాం. కానీ దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా రాబోయే కాలంలో దేవుడిని ఆరాధించేటువంటి బలశూర్యము కావాలంటే ఏం కావాలి? ఇక్కడ దేవుడి యొక్క వాక్యం వెలుగులోని మీరు రావాలా? దేవుని స్తోత్రం. దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు హృదయాలు కూడా దేవుడారా స్థిరపరచుకోండి. ఎందుకంటే కీర్తనకారు 125:1 ఏమంటాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటారండి నమ్మిక ఉంచిన వాళ్ళు? ఎలా ఉంటారండి? ఎలా ఉంటారండి? సియోను కొండవలే. దేవునికి స్తోత్రం. వారు కదలక నిలుచు సియోను కొండవలే. కదిలేది కాదు ఏంటండి? కొంతమంది యాత్రికులు వెళ్తా ఉన్నారు, ఆ కొండ చర్యలు పడిపోతా ఉంటాయి, ఎందుకంటే అవి కదిలిపోయేవి. దేవునికి స్తోత్రం. కానీ ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో ప్రభువునందు విశ్వసించిన మన జీవితంలో, నమ్మికించిన మన జీవితంలో కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటామంట. దేవుని స్తోత్రం. మనల్ని ఎవరు కదిలించలేడే, ఏ పరిస్థితులు మనల్ని చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు తల ఎత్తుకొని సమాజంలో ఉంటున్నామంటే దేవుని బిడ్డలారా ఎవరిని లక్ష్య పెట్టకుండా దేవునికి స్తోత్రం ఉంటామంటే
అది దేవుని శక్తిలోనే జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహిమలోనే జరుగుతుంది. ఆయన యొక్క నమ్మిక ఉంచుటలోను మాత్రమే ఆ యొక్క బలమును మనం కలిగి జీవించగలుగుతాం. దేవుని స్తోత్రం. లేకపోతే అందరిలాగే దేవుడి పేరు చెప్పుకొని బాబా అని బతుకుతామంటే చూడండి, ఏది మంచిది? ఏది మంచిది చెప్పండి? ఐదేశ్వరులుగా బ్రతకడం మంచిదా, లేకపోతే ఏమంటారా లోకములు ఎవరెవరి మీదో ఏమంటారా మీరే అని బ్రతకడం అనేది మంచిదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యపు వెలుగులోనికి రండి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న దానికి మీరు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మీ విశ్వాసమందు మీరు ఏం చేయాలి? అభ్యాసము చేసి మీ విశ్వాసాన్ని బలాన్ని పెంచుకొని మీరు గొప్ప కార్యాలు మీరు దేవుడికి అవకాశాన్ని ఇచ్చేవారిగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల ప్రకారంగా మనం ఉందాం. అలాగే ఉండినట్లయితే మనం మరణమైన జీవము కలిగిన వారమే. అందుకంటే దశలోని రాసిన పత్రిక చివరికి మాట చదువుతాం. దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసుని చూచు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అని అంటాడు. మిగతా విషయాలు చూసుకుంటారా ఆయనతో మనతో ఆయన కూడా చిరకాలము ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇదంటారు క్రీస్తు మృతులు ఇదంటారు అన్నిలో. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయమ్మా? దేని మీద ఆధారపడ్డాయమ్మా? స్థిరమైన నమ్మకం. దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితంలో భౌతికంగా ఈ లోకములో బ్రతకడానికైనా పరలోకములో మనం బ్రతకడానికైనా దేవుడితో సదాకాలం మనం బ్రతికి అన్ని కోణములలో మనం సంతోషంగా మనం బ్రతకాలంటే, మనం ప్రత్యేకముగా ఉండాలంటే మనలో మన నమ్మకాన్ని ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలమ్మా? అభివృద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నమ్మకాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నమ్మకాన్ని దృఢపరచుకోవాలి. నమ్మకాన్ని స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం అటు తొట్టిల్లుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వచ్చి ఏమేమో తగ్గుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గుతారు లేదా? లోపల వాళ్ళందరూ మన కొంచెం కలుగుతారు. ఆ ప్రభుత్వం నమ్ముతారు. ఏం లాభం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం నిలబడితే గొప్ప కార్యాలు మనము చూస్తాం. ఎందుకంటే ఈ దేవుడు నీకు నిత్యమే నిచ్చుటకే ఆయన పిలిచాడు. ఆయన నిన్ను విడువక ఎడబాయక తన కృప నీకు చూపించుకోవాలి. అటు కృప త్రేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలో ఉంచని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మ త్రేక దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరి హృదయంతరంగాలు దేవుడి నడుచు